ఓ డాక్టర్కు చల్లగా ఐస్ క్రీమ్ తినాలనిపించి ఆర్డర్ పెట్టుకున్నాడు. వచ్చిన ఐస్ క్రీమ్ను ఆస్వాదిస్తూ తినాలనుకున్నాడు. అలా తింటున్న అతనికి ఐస్ క్రీంలో ఎర్రగా గట్టిగా ఏదో తగిలింది. దీంతో ఏంటా అని పరిశీలనగా చూశాడు. అంతే, దెబ్బకు కక్కున్నంత పని చేశాడు. ఆయన నాలుకకు తగిలింది మరేంటో కాదు, మనిషి వేలు ముక్క. వింటుంటేనే యాక్ అనిపిస్తోంది కదా. మరి ఆ ఐస్ క్రీమ్ తిన్న అతనికి ఏమనిపించుంటుంది? ఫిష్ ఫింగర్స్, ఫింగర్ చిప్స్, లేడీస్ ఫింగర్ ఇలాంటివి విన్నాం కానీ ఎప్పుడైనా ఐస్ క్రీమ్ విత్ ఫింగర్ అని విన్నారా? లేదు కదా. ఇదిగో ఇతను వినడం కాదు, ఏకంగా చూశాడు, టేస్ట్ కూడా చేశాడు. ఐస్ క్రీమ్లో ఫింగర్ ఏంటి, ఏదైనా కొత్త డిషా అని ఆలోచించకండి, ఈ వీడియో చూడండి. మీరు ఆ ఐస్ క్రీమ్లో చూసింది మరేదో కాదు, మనిషి వేలు. ఎస్, మీరు విన్నది నిజమే, అది మనిషి వేలు. ఏంటి, అన్నంలో పురుగులు, కూరలో బొద్దింకలు చాలదు అన్నట్లు ఇప్పుడు ఐస్ క్రీంలో మనిషి వేలా అని భయపడుతున్నారా? అదే భయం ఇప్పుడు అందరినీ వెంటాడుతోంది. ముంబైలోని మలాడ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న డాక్టర్ ఓర్లెం బ్రెండన్స్ రావ్ అనే 27 ఏళ్ల వ్యక్తి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా బటర్ స్కాచ్ కోన్ ఐస్ క్రీమ్ ను ఆర్డర్ చేశాడు. ఆర్డర్ వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ తీసుకుని హాయిగా తింటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంతలోనే తన నాలుకకు ఏదో గట్టిగా తగిలినట్లు అనిపించింది. వెంటనే ఏంటా అని పరీక్షించి చూశాడు. కట్ చేస్తే ఓ మనిషి వేలు అని తెలుసుకుని షాక్ అయిపోయాడు. ఐస్ క్రీమ్ వీడియో తీసి ఐస్ క్రీమ్ తో పోలీస్ స్టేషన్ కు బయలుదేరాడు. అక్కడ విషయం చెప్పాడు. పోలీసులు ఐస్ క్రీమ్ కంపెనీపై కేసు నమోదు చేశారు. కస్టమర్లకు ఇలాంటి ఐస్ క్రీంలు సప్లై ఎలా చేస్తారని ఓర్లిం ప్రశ్నించాడు. కాగా ఆ వేలు 2 సెంటీమీటర్లు ఉంది. అటు పోలీసులు విచారణ నిమిత్తం ఐస్ క్రీంలో లభించిన మానవ అవయవాన్ని ఫోరెన్సిక్ కు పంపారు. ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు అని ఒకప్పుడు రేట్ల పెంపుదల గురించి అనేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆహార నాణ్యత విషయంలో అనాల్సి వస్తోంది. ఆహారంలో పురుగులు రావడం ఒక ఎత్తు అయితే, ఇలా మనుషుల వేలు రావడం మరో ఎత్తు. ఏమంటారు? కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.